ఏ నోటీస్ ఇస్తారో తెలియదు, ఏ పోలీసు వాడు కేసు పెడతారో తెలియదు, ఏ గంజాయి కేసు పెడతారో తెలియదు. గంజాయి కేసు మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పోతే ఒక ఇంట్లో షాప్ అతను వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టారంట, పోలీస్ స్టేషన్లు వేశారు. వాళ్ళు అదే బాధపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే పరిపాలన చేసేది వాళ్ళు, ప్రజలు గెలిపించింది వాళ్ళని, వైసీపీని గెలిపించింది, పనులు చేయాల్సింది వాళ్ళు, మేం కాదు. తిరగాల్సింది వాళ్ళు, నేను కాదు. ప్రజల దగ్గరికి తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు. నేను మంత్రిగా 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు నేను చక్కగా తిరిగా. నేను 2 వీలర్ వేసుకుని తిరిగా, బైక్లోనే తిరిగి ప్రజలకు చేయాల్సిన సేవ చేశాను కాబట్టి ఈరోజు గుర్తిస్తున్నారు. అంతేగాని నారాయణ సార్ తిరగలేదు, నారాయణ సార్ రాలేదు అని ఊరికినే ఆయన అవపడ్డు, ఇది కరెక్ట్ కాదు. నేను 2014లో రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేసి నెగ్గలేదు, కంటెస్ట్ చేయలేదు. నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి కానీ కంటెస్ట్ చేయలే. నేను పార్టీకి 1993 నుంచి పార్టీకి చేసిన సేవకు గాను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి, నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లో 5 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. 5 పోర్ట్ఫోలియోలు సక్రమంగా నిర్వహించా, ఎక్కడా తప్పు చేయకుండా. నెల్లూరులో కూడా నేను ఎవరిని ఓట్లు అడిగి 2014లో గెలిచి మంత్రిని కాలా. కానీ నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఈరోజు 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపించి 6 లక్షల మంది విద్యార్థులు, 50,000 మంది ఎంప్లాయీస్ నెల జీతం తీసుకుంటున్నారు. 50 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ 50,000 మంది ఎంప్లాయీస్ పిఎఫ్ టీడీఎస్లు కడుతూ ఈరోజు శాలరీస్ తీసుకుంటున్నారు. ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న 54 డివిజన్లు చేశాను. నేను కేవలం 20 డివిజన్లు చేయలే, 54 డివిజన్లలో చేశాను. అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద, ఈ నెల్లూరు గడ్డ మీద, ఇక్కడ నీళ్లు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా. అంతేగాని 2014లో ఓట్లు వేయించుకొని గెలిచి నేను చేయలే. కానీ ఇప్పుడు నేను ఓట్లు అడుగుతున్నా, ఇది నా బాధ్యత. నేను ఎక్కడికి పరారు గాను, ఎప్పుడో వస్తాడని కాదు. నేను రెగ్యులర్గా టచ్. ఒకసారి గెలిచిన తర్వాత ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత కాన్స్టిట్యున్సీ మీద వాళ్ళ సమస్య. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. ఇది కావచ్చు, వాళ్ళ రోడ్డు కావచ్చు, వాళ్ళ బూత్ కావచ్చు, వాళ్ళ డివిజన్ కావచ్చు, బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా. అందుకనే 28 డివిజన్లో 28 ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను. ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి. నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా, అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా. నా ఇంటికి రమ్మను, మెడికల్ కాలేజీ నేను ఉండేది రమ్మను, అక్కడికే పోతా, ప్రజల దగ్గరికే పోతా. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికే పోయా. అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికే పోతాను. 28 డివిజన్ల ఆఫీసులు పెట్టాను కాబట్టి ఊరికినే ప్రజలను రెచ్చగొట్టి ఆయన ఉండడు అది అనొద్దు. మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా. మీరు ప్రజల నాయకులు ఎవరుండారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా. నీకు అందరికీ చెప్తున్నాను. ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు. నేను చాలా క్లియర్గా నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను. ఒకసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను. నెల్లూరు సిటీ వరకే
ప్రజలకు అందుబాటులో ఉంటే నాకు పెద్ద కష్టం కాదు. నేను 34 కాన్స్టిట్యున్సీస్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 2014లో ఎలక్షన్లు చేశాను. నేను ఒక్కడే ఒకే వ్యక్తిని 34 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేస్తూ అక్కడ మండల నాయకులతో వాళ్ళందరితో నేను చక్కగా చేశాను. కాబట్టి ఊరికి నేను రెచ్చగొట్టి నారాయణ సార్ ఉండడు ఎక్కడే పోతాను? ఇక్కడ చక్కగా మెడికల్ కాలేజీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్స్టిట్యూషన్స్ పుట్టాను, పెరిగాను. అసలు నేను ఎందుకు చేసి ఉండాలి నెల్లూరుకి? నేను కంటెస్ట్ చేయలే, దానికి జవాబు చెప్పానండి. నేను కంటెస్ట్ చేయలే 2014లో, మంత్రి అయ్యా. నెల్లూరుకి అన్ని పనులు ఎందుకు చేయాల్సి పుట్టి పెరిగాను కాబట్టి నా నైతిక బాధ్యత. రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీస్ చేశాను. విశాఖపట్నం బ్రహ్మాండంగా చేశా, విజయవాడ కార్పొరేషన్ బ్రహ్మాండంగా చేశా, గుంటూరు కార్పొరేషన్ చేశా, కర్నూలు చేశా, తిరుపతిని అయితే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా నెల్లూరుకి అయితే దోమలు లేని నెల్లూరు టౌన్ చేయాలని అండర్గ్రౌండ్ చేశారు. ఇప్పుడు అండర్గ్రౌండ్ పూర్తి అయిపోయి కంప్లీట్గా ఇంట్లో నుంచి కనెక్షన్స్ ఇచ్చేస్తే ఇంకా దోమలు ఉండవు. దోమలు ఎక్కడ పుట్టి పెరుగుతాయి? దోమలు పెరిగేది డ్రైన్స్లో. ఇప్పుడు ఇళ్లలో బాత్రూంలో, టాయిలెట్స్లో వచ్చే నీళ్ళని అక్కడికి వస్తాయి. దోమలు పెరుగుతున్నాయి. దోమలు పెరగటం వల్ల అనేకమైన జబ్బులు వస్తున్నాయి. జబ్బులు రాకుండా ఉండాలంటే దోమలు ఉండకూడదు అంటే అవన్నీ డ్రైన్స్లోకి వెళ్ళిపోవాలి. డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా, చైనా, జపాన్ పోయి స్టడీ చేయండి. నేను స్టడీ చేసి వచ్చా. అన్ని కంట్రీస్లో చక్కటి అండర్గ్రౌండ్ ఉంటుంది. ఎక్కడ అసలు డ్రైన్స్లో నీళ్ళు